Yes, welcome to Vangi's Academy. Here is the flash news to all of you, the aspirants, those who are preparing for the bank exams. IBPS RRB has announced more than 10,446 posts regarding for the sake of 2021 notification. ఎంతోమంది అభ్యర్థులు బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్యాంక్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వాళ్ళు, అంటే ఆర్ఆర్బీ అంటే చాలామంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకుంటారు, అలా కాదండి. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, అంటే మనకి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉంటారు దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో విలేజ్ బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్. ఇది కూడా ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మనకి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, చైతన్య గ్రామీణ బ్యాంకు, గోదావరి గ్రామీణ బ్యాంకు, ఇలాంటివి. సో కోస్తా సైడ్ కానీ రాయలసీమ సైడ్ కానీ అలాగే ఇట్లా అంతా మనకి బ్యాంక్స్ ఉంటాయి, విలేజ్ సంబంధించిన గవర్నమెంట్ బ్యాంక్స్. దీనిలో జాబ్స్ ఫిల్ చేసే నిమిత్తం సో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మామూలుగా బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంగ్లీషు హిందీలో ఉంటాయి మీడియము, బట్ ఎస్పెషల్లీ రీజనల్ బ్యాంక్స్ మనకి తెలుగులో కూడా మనం ఆప్షన్స్ చూసుకోవచ్చు. తెలుగు హిందీలో ఉంటుంది, హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. యాక్చువల్గా రీజనల్ లాంగ్వేజ్లో మనము తెలుగు రాసేవాళ్ళు అంటే తెలుగు పెట్టుకోవచ్చు ఆప్షన్స్. సో కాబట్టి మీకు హియర్ ఈజ్ అన్ ఆప్షన్ వీ కెన్ షో ద పర్ఫార్మెన్స్ ఇన్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కాబట్టి, విలేజ్ గ్రామీణ బ్యాంక్స్ కాబట్టి ఇక్కడ మనకి ఇంగ్లీష్తో పని లేదు ప్రిలిమ్స్ వరకు. సో కాబట్టి ఈజ్ అ బిగ్ ఫ్లాష్ న్యూస్, ఆల్ ఆఫ్ గుడ్ న్యూస్ ఆల్సో ద ఆస్పిరెంట్స్. ఎందుకంటే చాలామంది సైకలాజికల్గా ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు, గ్రామర్కి రాని పరంగా. చాలామంది ఆస్పిరెంట్స్ ఎంతోమంది రీజనింగ్ యాప్టిట్యూడ్లో సెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక ఫ్లాష్ న్యూస్, అంటే ఒక మంచి అవకాశం. ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది నాకు ఆస్పిరెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు బ్యాంక్ జాబ్స్ కోసం వస్తూ ఉంటారు. అలాంటి వచ్చేవాళ్ళు చాలామంది రీజనింగ్ యాప్టిట్యూడ్ సెంట్ పెడుతుంటారు. అవుట్ ఆఫ్ 50లో 40, లేదంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు మనకి ఈ రీజనింగ్ ఇక్కడ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, అసలు శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్స్ ఎంత, ఎప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం ఒకసారి డిసైడ్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి June 8 స్టార్ట్ అయింది ఇది నోటిఫికేషను. సో June 28 లాస్ట్ డేట్, 2028, అంటే ఈ నెల 28 లోపల మనము అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు పడ్డాయి. ఒకటి వచ్చి క్లరికల్ పోస్టు, ఇంకొకటి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఈ చాలామందికి అభ్యర్థులకి స్కేల్ 1 అంటే ఏంది, స్కేల్ 2 అంటే ఏంది, స్కేల్ 3 అంటే దీనిపైన పెద్దగా అవగాహన ఉండదు. మామూలుగా క్లరికల్ పోస్టులు ఉన్నాయి మనకి 5096 పోస్టులు. ఇవి కాకుండా మనకి స్కేల్ 1 అనేది మాత్రమే పీఓస్ అంటాం. స్కేల్ 1 అనేది పీఓస్ అంటాం. స్కేల్ 2, స్కేల్ 3 అనేది మేనేజర్ క్యాడర్, అంటే దోస్ ఆర్ హ్యావింగ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్స్. సో అంటే స్కేల్ 2కి స్కేల్ 3కి మనకి ఆల్రెడీ బ్యాంకుల్లో పనిచేసి ఒక 3 years కానీ 5 years కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్కేల్ 2కి స్కేల్ 3కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే మనకి క్లరికల్కి పీఓకి మాత్రమే, అంటే క్లరికల్ ఒకటి, పీఓ అంటే స్కేల్ 1. సో ఈ రెండింటికి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి క్లరికల్కి మీరు అప్లై చేసుకోవాలంటే సపరేట్గా ఒక అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. అలాగే పీఓస్ కంటే సపరేట్గా, అంటే ఈచ్ పోస్ట్కి మనం సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సార్ ఇక్కడ ఈ క్లరికల్కి ఎట్లా, ఏజ్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ మనకి బ్యాంక్ జాబ్స్లో క్లరికల్ కావచ్చు, పీఓస్ కావచ్చు, స్కేల్ 2 కావచ్చు, స్కేల్ 3 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీ షుడ్ హ్యావ్ ద మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ జస్ట్ పాస్ అయి ఉండాలి, పర్సంటేజ్ నిమిత్తం లేకుండా. సో ఏజ్ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ ఇచ్చినాడు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి క్లర్క్కి అయితే 18 to 28, ఓసీ వాళ్ళకి. బీసీ వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది 28 + 3 31 వస్తుంది. అలాగే పీఓస్కి అయితే 18 to 30 ఇచ్చాడు. సో ఆఫీసర్స్ క్యాడర్ కాబట్టి. సో ఇంకా బీసీకి +3 వస్తుంది, ఎస్సీ ఎస్టీకి +5 నామ్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ డేట్స్ అనౌన్స్ చేశాడు. సో అలాగే మనకి మెయిన్స్ డేట్స్ కూడా ఇచ్చేసాడు. సో ప్రాసెస్ మొత్తం మనకి దాదాపు అక్టోబర్ లోపల అయిపోతుంది, సెప్టెంబర్ అక్టోబర్ లోపల. అంటే ఇప్పుడు మనకి జరిగేది జూన్. సో జూన్, జూలై, ఆగస్టు, సో దాదాపు 3-4 monthsలో మనకి ప్రాసెస్ మొత్తం పూర్తి అయిపోతుంది. అంటే ఈ జస్ట్ 4 monthsలో మనము యూ కెన్ బికమ్ ద బ్యాంక్ ఎంప్లాయీ. సో మీరు మీ ఊర్లోనే మీకు జాబ్ రావచ్చు, మీ విలేజ్లో రావచ్చు, మీ డిస్ట్రిక్ట్లో రావచ్చు. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ. దోస్ ఎవరైతే మాకు బయట దూరంగా వెళ్లకుండా మన ఊర్లోనే, మన విలేజ్లోనే, మన డిస్ట్రిక్ట్లోనే జాబ్స్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు
మీ మండలంలోనే చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ IBPS RRB. ఎంతోమంది సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం దీనికోసం నోటిఫికేషన్ చూస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఇది. దీన్ని మీరు చక్కగా యూస్ చేసుకొని విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 monthsలో అపాయింట్మెంట్ చేసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి క్విక్ ప్రాసెస్ IBPS RRB. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ డేట్స్ కూడా టెంటేటివ్లీ ఇచ్చేసాడు. టెంటేటివ్లీ అంటే ఫిక్స్డ్ కాదు, అది టెంటేటివ్లీ అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్ బట్టి. టెంటేటివ్లీ అంటే ఇట్స్ నాట్ అబ్సల్యూట్. మనకి ప్రిలిమ్స్ డేట్స్ అనౌన్స్ చేశారు. August 1st తారీఖు కొద్దిమందికి స్లాట్స్ ఇచ్చాడు. August 1st తారీఖు కొద్దిమందికి 7th, కొద్దిమందికి 8th, అలాగే కొద్దిమందికి 14th, నెక్స్ట్ 21st. సో ఇలా మనకి డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు. ఆగస్ట్లో మనకి ప్రిలిమ్స్ మొత్తం అయిపోతుంది. అది క్లరికల్ కావచ్చు, POs కావచ్చు, అన్నిటి కావచ్చు. క్లరికల్కి POsకి మొత్తం కలిపి 1st తారీఖు ఒక స్లాటు, 7th ఒకటి, August 1st, August 7th, August 8th, August 14, August 21 ఇవన్నీ ప్రిలిమ్స్కి అయిపోతుంది. మరి మనకి మెయిన్స్ వచ్చేసరికి మెయిన్స్ కూడా డేట్ అనౌన్స్ చేస్తాడు. సో సెప్టెంబర్లో మెయిన్స్ ఇచ్చినాడు. POs మెయిన్స్ ఇచ్చినాడు. September 25th ఇచ్చాడు. అలాగే October 3rd వచ్చి క్లరికల్కి మెయిన్స్ ఇచ్చేసాడు. సో కాబట్టి మీరు డేట్స్ మీకు క్లాష్ అవ్వదు. సో ఒక పర్సన్ ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ నీ యొక్క క్యాపబిలిటీ బట్టి. జనరల్గా అందరూ క్లరికల్కి ఒక పోస్ట్ అప్లై చేస్తారు, అలాగే POs స్కేల్ 1కి అప్లై చేస్తారు. స్కేల్ 2, స్కేల్ 3 అనేది యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ద ఎక్స్పీరియన్స్, పోస్ట్ ఎక్స్పీరియన్స్. బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దానికి మనం ఎలిజిబుల్ చేసుకోవచ్చు. చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. సో చేసుకోవచ్చు, తప్పేమో. దానికి ఏజ్ మనకి 40 వరకు ఇచ్చారు, అంటే 21 to 40. స్కేల్ 2కి, స్కేల్ 3కి ఏజ్ పరంగా 21 to 40 ఇచ్చారు. సో మనకి క్లరికల్కి అయితే 18 to 28, సో POకి అయితే 18 to 30. సో ఇది మనకి ఏజ్ క్వాలిఫికేషను. నెక్స్ట్ మనకి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనకి నేను మీకు అప్డేట్స్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. జస్ట్ ఇట్స్ అ ఫ్లాష్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గో అండ్ అప్లై రైట్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఇది ఇటువంటిది 4 monthsలో జాబ్స్ కొట్టడం అనేది చాలా ఇది. ఎందుకంటే SBI కూడా మనకి అనౌన్స్ చేశారు, కానీ తక్కువ టైం అది. కానీ SBIకి ఈ IBPS RRB డిఫరెన్స్ ఏంటంటే, SBIలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ప్రిలిమ్స్లో ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు. ఓన్లీ రీజనింగ్, అర్థమెటిక్ మాత్రమే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో దీని ఏమంటామంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటారు. సో ఎందుకు యాప్టిట్యూడ్ అని చెప్పలేదు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్, డివిజన్స్ పార్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇది మామూలుగా మిస్సింగ్ సిరీస్ పార్ట్, ఇట్లాంటివన్నీ మనకి ఈజీగా ఉంటాయి. క్వశ్చన్ టచ్ చేసి ఆన్సర్ పడుతుంది. సో కాబట్టి అందుకని ఏంటంటే ప్రిలిమ్స్ ఎలా ఉంటాయి, మెయిన్స్ ఎలా ఉంటుంది, నేను ఊరికి ఐడియా ఇస్తాను. జస్ట్ ఒక ప్రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. అట్లా ప్రిలిమ్స్ మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ చెప్తాను. ప్రిలిమ్స్లో మనకి యాక్చువల్గా ఏంటంటే ఆగస్ట్లో అనౌన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనకి దాదాపు ఎగ్జామ్ పేపర్ జస్ట్ 45 minutes మాత్రమే. ఆన్లైన్ ఎగ్జామ్ ఇది 45 minutes మాత్రమే ఉంటుంది. మొత్తం టోటల్ క్వశ్చన్స్ మనకి 80 ఉంటాయి. సీ ద కంపారిజన్ బిట్వీన్ ద టోటల్ కాంపోజిట్ టైమ్ అండ్ టోటల్ క్వశ్చన్స్ మనకి దాదాపు ఫస్ట్ రీజనింగ్ 40 ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ఉంటాయి. అంటే రెండు కలిపి 80 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 80, టోటల్ టైం వచ్చి 45 minutes. సో చూడండి ఎంత షార్ప్ టైము, 45 minutes. కేవలము 45 minutesలో మనం 80 క్వశ్చన్స్లో అగ్రిగేట్ ఎన్ని పెడితే మనకి జాబ్ ఛాన్సెస్, క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ లేదు కాబట్టి దాదాపు అందరికీ క్వాలిఫై అయిపోతారు మ్యాక్సిమం. ఎందుకంటే విలేజ్ సెక్టర్ వాళ్ళు మంచి జమ్స్ ఉంటారు, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం లేని వాళ్ళు కొంతమంది దే ఆర్ ఎఫిషియెంట్ ఇన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్స్ అని పెడతారు వాళ్ళు. దాదాపు 80 క్వశ్చన్స్లో దాదాపు 70+ పెట్టేస్తారు. సో దాదాపు మనకి కట్ ఆఫ్ ఎలా ఉంది అంటే 2017, 2018, 19, 2020 అలాగే 4 years మనం తీసుకోవచ్చు. 2021లో జరిగేది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కట్ ఆఫ్ అనేది 2017లో మనకి 63 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 80లో మనకి 63 తెచ్చుకుంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్లరికల్ పరంగా. సో 63 తెచ్చుకుంటే క్వాలిఫై అవుతుంది. అలాగే 82 వచ్చేసరికి 72 కట్ ఆఫ్ 2018లో. అలాగే 2019 వచ్చేసరికి 71, 2020కి వచ్చేసరికి దాదాపు 76.25. సో కట్ ఆఫ్ ఇచ్చారు. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా ఈజీ, అది రీజనింగ్ కానీ ఓయమ్మ అవుట్ ఆఫ్ 80లో 76.25 తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇట్స్ వెరీ ఈజీ, టచ్ చేసి ఆన్సర్ పడుతుంది. మీరు అనుకోవచ్చు మీరు ఫ్యాకల్టీకి వస్తారు మీకు అలాగే అనిపిస్తున్నాను, లేదండి. సో క్లరికల్ కదా ఇది. సో క్లరికల్ ఈజీగా ఉంటుంది. అవుట్ ఆఫ్ 80లో 80 దాదాపు 75+ పెట్టచ్చు కాబట్టి కట్ ఆఫ్
సో మనకి ఏపీకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు అదర్ స్టేట్స్ కూడా యూ కెన్ ప్రిఫర్ అదర్ స్టేట్స్ కూడా మనం, కాకపోతే అక్కడ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో మనం రాసుకోవచ్చు, లేదా కర్ణాటక రాసుకోవచ్చు. తమిళనాడు రాసుకోవాలంటే నీకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మాట్లాడే విధానం తెలుగు తమిళ్ భాష వచ్చి ఉండాలి. అలాగే కర్ణాటక స్టేట్ పెట్టినారనుకోండి, కర్ణాటక వచ్చి ఉండాలి. మనకి ఇండియాలో టాప్ మోస్ట్ కట్ ఆఫ్ వచ్చి దాదాపు ఒడిస్సా, అలాగే జైపూర్, రాజస్థాన్ అట్లా ఉంది కట్ ఆఫ్ 78 పాయింట్ సంథింగ్ ఉంది లాస్ట్ కట్ ఆఫ్ 2020 కట్ ఆఫ్. లీస్ట్ వచ్చి మధ్యప్రదేశ్ ఉంది 66 పాయింట్ సంథింగ్ అవుట్ ఆఫ్ 80లో. కాబట్టి కట్ ఆఫ్ను కాదు చూడాల్సింది, మనము టచ్ చేసే ఆన్సర్ వస్తుంది కాబట్టి దాన్ని ఈజీ కాబట్టి 70+ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్స్ బట్టి. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అప్లై. మనకి ఏముంటాయి, రీజనింగ్ 40 ఉంటాయి, క్వాంట్ 40 ఉంటుంది, మొత్తం 80 క్వశ్చన్స్ 45 మినిట్స్. సో 70+ కనుక చేయగలిగితే 74, 75+ చేయగలిగితే ఓసీ వాళ్ళకండి కట్ ఆఫ్ నేను చెప్పేది. కట్ ఆఫ్ ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క కేటగిరీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి అది ఓసీ కట్ ఆఫ్ నేను చెప్పింది. బీసీ వాళ్ళకి సపరేట్గా, ఎస్సీ వాళ్ళకి సపరేట్గా అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తాను. అలాగే మనకి పీఓస్ వచ్చేసరికి అంటే స్కేల్ 1 అంటారు కదా, ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీలు స్కేల్ 1కి మనకి ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అంటే, లాస్ట్ ఇయర్ 52.25 ఇచ్చారు. సో 2020లో మనకి పీఓస్కి స్కేల్ 1కి కట్ ఆఫ్ ఎంత అంటే 52.25 ఇచ్చారు. కాబట్టి 45 దానికి ప్రీవియస్ ఇయర్ మనకి 2019లో 46 పాయింట్ ఏమో ఇచ్చారు అవుట్ ఆఫ్ 80కి గాను. ఇది కూడా అంతే సేమ్. పీఓ కూడా మనకి రీజనింగ్ 40 ఉంటుంది, క్వాంట్ 40 ఉంటుంది. కాబట్టి మహా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, శాలరీ ఎంత ఉంటుంది ఇవి కూడా చాలామంది డౌట్స్ ఉంటాయి. సో కాబట్టి మనకి శాలరీ పరంగా అయితే క్లరికల్కి 32,000 ఉంది. సో పీఓకి అయితే 42,000 ఉంది. ఇంకా స్కేల్ 2, స్కేల్ 3కి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో దాదాపు 48+ ఉంటుంది వాళ్ళకి. స్కేల్ 2, స్కేల్ 3 అంటే మేనేజర్ క్యాడర్ ఎక్స్పీరియన్స్, దోస్ ఆర్ హ్యావింగ్ 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి వాళ్ళకి. అందుకని ఫేక్గా మనం పెట్టేదానికి లేదు. స్కేల్ 2, స్కేల్ 3 అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్స్, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 months ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ జాబ్, యూ ప్లీజ్ డోంట్ మిస్ దట్ దిస్ నోటిఫికేషన్. ప్లీజ్ అప్లై ఫర్ దట్. ఐ విల్ అప్లోడ్ దిస్. ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ ఎలా ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సే ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ వెంకటేశ్వర. థ్యాంక్ యూ.